అందరికీ నమస్కారం. పరిటాల రవి హత్య కేసులో 5గురు నిందితులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే సెషన్స్ కోర్టులో జీవిత ఖైదీలుగా ఉన్నటువంటి ఖైదీలకి అట్లా బెయిల్ మంజూరు చేయొచ్చా? దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా? రాజకీయ పార్టీలు అట్లా చేయొచ్చా? చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉందా, లేదా హైకోర్టే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఏంటి ఈ విషయం అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈ అంశం మనం మాట్లాడదామని నేను చాలా పేపర్లు చూశాను. ఈరోజు చాలా వార్తాపత్రికలు చూస్తే ఏ న్యూస్ పేపర్లో కూడా సరిగ్గా రాయలేదు, అంటే సరిగ్గా ఎక్కడ మ్యాటర్ లేదు. దట్ నేను కూడా కొన్ని వెబ్సైట్లు చూసాను, వెబ్సైట్లో కూడా కరెక్ట్ మ్యాటర్ ఏం లేదు. సో నేను కొంచెం అక్కడెక్కడ గ్యాదర్ చేసుకొని నాకు తెలిసిన లాయర్లు, తర్వాత నాకు తెలిసిన కొన్ని వీడియోలు చూసి ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అట్లా ఇవ్వచ్చా లేదా ఏంటి అనేది. అయితే ఈ 5గురు ఎవరు? ఏదైతే బెయిల్ మంజూరు మీద బయటికి రాబోతున్న ఈ 5గురు ఎవరు అంటే A3 నారాయణ రెడ్డి, A4 రేఖామయ్య, A5 డి రంగనాయకులు, A6 పేరు కొంచెం నాకు అటు ఇటు డౌట్గా ఉంది, అందుకే నేను ఆయన పేరు చెప్పట్లేదు, కానీ A6 ఒక ఆయన ఉన్నాడు, A8 ఓబిరెడ్డి. ఈ 5గురిని బెయిల్ మీద రేపో మాపో బయటికి రాబోతున్నారు. అసలు ఈ అంశం ఇట్లా బెయిల్ ఇవ్వచ్చా లేదా అనే అంశం మనం మాట్లాడుకునే ముందు ఈ కేసు నేపథ్యం ఏంటి, అంటే పరిటాల రవి హత్య కేసునికి ఏం జరిగింది అనే అంశం మనం ఇప్పుడు ముందుగా మాట్లాడుకోవాలి. అనంతపురం జిల్లాకు సంబంధించిన పరిటాల రవి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాడు. అసలు ఏం జరిగింది? పరిటాల రవి ఎందుకు అట్లా మారిపోయాడు? ఎందుకంత ఫ్యాక్షనిస్ట్గా పేరు వచ్చేసింది ఆయనకి? ఆయన చెడ్డవాడా మంచివాడా అనే అంశం మనం ఇప్పుడు మాట్లాడితే, పరిటాల రవి తండ్రి గారు అయినటువంటి రాములయ్య పీపుల్స్ వార్ సంస్థ అయినటువంటి కొండపల్లి సీతారామయ్యకు అనుచరుడిగా ఉండేవాడంట. ఈ పీపుల్స్ వార్ సంస్థ ఏంటి మనం బాగా వినుంటాం, ఇది ఒక నక్సలైట్ సంస్థ. అయితే ఈ నక్సలైట్ సంస్థలో ఉన్నటువంటి కొండపల్లి సీతారామయ్యకి ఈ రాములయ్య అనుచరుడిగా ఉండేవాడు. ఈ రాములయ్య పరిటాల రవి తండ్రి. అయితే ఈ రాములయ్యని రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు చంపడం జరిగింది, హతమార్చడం జరిగింది. హతమార్చిన తర్వాత పరిటాల రవి ఏం చేశాడు? తన తండ్రిని ఎవరైతే చంపారో ఎవరిని వదలకుండా చంపిన వాళ్ళందరినీ ఈయన భూస్థాపితం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే తన తండ్రిని చంపినటువంటి వాళ్ళని హతమార్చే ఈ క్రమంలోనే మధ్యల చెరువు సూరికి పరిటాల రవికి పరస్పరం బాంబు దాడులు జరగడం జరిగింది. అంటే అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకి. అంటే ఈ భూస్వాములు ఈ మధ్యల చెరువు సూరికి సాయం కోసం వెళ్ళడమా, లేకపోతే ఆ భూస్వాములు మధ్యల చెరువు సూరి ఫ్యామిలీ ఉండడమా, ఏ అంశం అనేది మనకు క్లియర్గా తెలియదు. కానీ అక్కడ మధ్యల చెరువు సూరికి, ఇక్కడ పరిటాల రవికి అక్కడ వైరం ఏర్పడిన తర్వాత ఇలా ఈ సూరికి పరిటాల రవికి మధ్య చాలా ఘర్షణలు అయినాయి, చాలా దాడులు అయినాయి, చాలా రక్తపాతాలు కూడా జరిగినాయి అనవచ్చు. అయితే ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో టీడీపీ ఆఫీసులో ఒక కార్యక్రమం అనుకున్నారు. అంటే ఒక మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ మీటింగ్కి పరిటాల రవిని రావద్దని చెప్పారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. మీరు రాకండి, మీ మీద కొంచెం ఇట్లా జరుగుతుంది, రావద్దు అంటే పరిటాల రవి వెళ్ళాడు, వినకుండానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ 2005 జనవరి 24న పరిటాల రవిని హతమార్చడం జరిగింది, ఏది టీడీపీ ఆఫీసులోనే. అయితే బుల్లెట్ డైరెక్ట్గా తలకు తగలడం వల్ల పరిటాల రవి అక్కడికక్కడే మరణం చెందడం జరిగింది. అయితే ఈ విషయం పైన అప్పుడు అనంతపురం సెషన్స్ కోర్టు 16 మందిని ముద్దాయిలుగా అందులో చేర్చారు. ఆ 16 మందిలో 4గురిని నిర్దోషులుగా వదిలేశారు. అందులో ఒక ఆయన అప్రూవర్గా మారిపోయాడు. ఇంకా మిగతా వాళ్ళని ముద్దాలుగా వేసి లోపలేయడం జరిగింది. అందులో A1గా ఎవరిని చేర్చారు? మొద్దు శ్రీని, A2గా మధ్యల చెరువు సూరిని, A3గా కొండారెడ్డిని, వీళ్ళు ముగ్గురిని చేర్చారు. అయితే ఈ ముగ్గురు కూడా శిక్షను అనుభవిస్తున్న టైంలోనే వీళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళని కూడా హత్య చేయడం జరిగింది. అయితే వీళ్ళ హత్య 2008లో మధుశ్రేణిని జైల్లోనే చంపేశారు, దాంతో డంబెల్తో కొట్టి చంపేశారు. ఇక ఎవరు? సూరిని బెయిల్ మీద బయటకు వచ్చి హైదరాబాద్లో ఉంటుండగానే తన అనుచరుడు వీళ్ళిద్దరు కారులో వెళ్తుండగానే తుపాకీతో కాల్చి చంపడం జరిగింది.
ఇక కొండారెడ్డి ఆచూకీ ఎట్లా చనిపోయాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఈ సన్నివేశాలు జరుగుతున్న సమయంలో మిగతా 5 ఉన్నారు కదా, ఈ 5 2011లో అనంతపురం సెషన్స్ కోర్టు జీవిత ఖైదీ విధించింది. అంటే వీళ్ళు 2005లోనే విచారణలో ఉన్నారు, అంటే వాళ్ళు కేసులో ఉన్నారు. అయితే 5 నుంచి 11 వరకు 11నే ఇది బెంచ్ మీదకి వచ్చి 2011లో జీవిత ఖైదీ కన్ఫర్మ్ చేసేయడం జరిగింది. అది అనంతపురం సెషన్స్ కోర్టు. ఇక్కడ మనం పాయింట్కి వస్తే అట్లా ఈ 5 మళ్ళీ బెయిల్ మీద బయటికి పంపించవచ్చా, హైకోర్టు అట్లా బెయిల్ ఇవ్వచ్చా అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. నేను కనుక్కున్న విషయం ఏంటంటే వాళ్ళకి 2011లో అనంతపురం సెషన్స్ కోర్టు జీవిత ఖైదీ విధించిన తర్వాత వీళ్ళు ఈ 5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సార్ మేము నిర్దోషులము, మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా అందులో ఇరికిస్తున్నారు, దయచేసి దీన్ని మీరు విచారణ చేయండి అని చెప్పేసి, మీరు విచారణ చేసి ఈ కేసు తేలేంత వరకు మమ్మల్ని జీవిత ఖైదీగా పరిగణించొద్దని సెషన్స్ కోర్టుకి చెప్పండి అని చెప్పేసి ఒకటి దాఖలు చేసుకోవడం జరిగింది. అయితే ఆ దాఖలని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని వీళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇందులో రాజకీయ అంశం ఏమైనా ఉందా, రాజకీయ పార్టీలు ఏమైనా జోక్యం చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు ఈ జీవిత ఖైదీలని కొన్ని సంవత్సరాలు అట్లా జైల్లో ఉంచిన తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు అట్లా జైల్లో అట్లా ఉంచిన తర్వాత పార్టీలు వాళ్ళని బయటికి తీసుకొచ్చే హక్కులు వాళ్ళకు ఉన్నాయంట. ఏ పార్టీకి అయితే ఉన్నాయో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి అట్లా బయటికి తీసుకొచ్చే అధికారాలు ఉన్నాయంట. మరి నాకు తెలీదు, నేను ఒక లాయర్ని కనుక్కుంటే చెప్పిండ. సో హైకోర్టు ఆ కేసుని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఏదైతే వాళ్ళు దాఖలు చేసుకున్నారో ఆ పిటిషన్ ఇప్పుడు పరిగణలోకి తీసుకొని అప్పుడు బెంచ్, అంటే ఇది అప్పుడు చేసుకున్న పిటిషను బెంచ్ మీదకి వచ్చేసరికి, ఇప్పుడు ఈ మధ్యలో బెంచ్ మీదకి వచ్చేసరికి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు, జస్టిస్ మల్లికార్జున గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో చూడాలి మరి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటారా, లేకుంటే ఏమైనా పాత కక్షలు మళ్ళీ చెలరేగితే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక వాళ్ళ మీద ఏమైనా మళ్ళీ ఇట్లా గొడవలు జరుగుతాయి అనేది చూడాలి. ఎవరైనా జరగకూడదని కోరుకోవాలి జనరల్గా. ఏదో అయిపోయింది మళ్ళీ పాత కక్షలు ఎందుకు, ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి, రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించి ఎక్కడో ఒకరు సర్దుమరిగిపోతే మంచిది. లేదు మళ్ళీ పాత కక్షలే మళ్ళీ చెలవేగి మళ్ళీ పాత కక్షలతో వెళ్తామంటే దాన్ని మనం ఏం చేయలేము. ఏదేమైనా కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది, చట్టానికి ఎవరు చుట్టాలు కాదని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో ఇది ప్రధాన అంశము, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.